చెప్పండి. జయసారథి గారు, నాకు తెలిసి మీరు జర్నీలో ఉన్నట్టున్నారు. మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. హవెవర్ ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ సార్. మనతో పాటు ఎలాగో రియాజ్ గారు కూడా స్టూడియోలో జాయిన్ అవుతా ఉన్నారు కాబట్టి, లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారు, మీరు మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పమంటే మీరు సింపుల్గా కంక్లూడ్ చేయమంటే ఎట్లా చెప్తారు? సాధారణంగా ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకునే ముందు ఆ సమకాలీనానికి సంబంధించిన సాంఘిక, భౌతిక, ఆర్థిక పరిస్థితులు కూడా అంచనా వేయాలి. 1990s సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత ప్రధానంగా ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ప్రపంచాన్ని మొత్తం విస్తరించిన క్రమంలో వారు ఫినాన్స్ మినిస్టర్ అయినారు. అంటే అప్పటిదాకా మనం నెహ్రూయన్ ఎకానమీకి మనం బాగా ఇంపార్టెన్స్ ఇచ్చిన మనం ప్రపంచంలో ఎదుర్కోవాలనుకున్నప్పుడు సహజంగానే ఎల్పిజిని ఆహ్వానించక తగని పరిణామం ఏర్పడ్డది. ఆ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థలో నూతన మార్పులకి ఆయన ఒక ఇరుసులాగా పనిచేశాడు. 2004 నుంచి మొదలుకుంటే దాదాపుగా 2014 వరకు ఒక దశాబ్ద కాలము భారతదేశం యొక్క జీడిపి 7.7 తర్వాత కాలంలో ఎప్పుడు కూడా అంత రీచ్ కాలేదు. దానికి వారు విట్నెస్గా ఉన్నారు. రెండోది, ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక ఇంటెలెక్చువల్, అంటే నెహ్రూ అని ఏరా మనకు తెలిసే అవకాశం లేదు. ఆ జనరేషన్ తర్వాత ఉన్న వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అంటే ఎట్లా ప్రవర్తించాలి అంటే వ్యక్తిగత ప్రవర్తన కానీ, అట్లాగే గవర్నమెంట్ని రన్ చేస్తున్నప్పుడు గవర్నెన్స్లో ఆయనకుండే బ్యాలెన్సింగ్ కానీ, అది బేసిక్గా యూపీఏ, అది సంకీర్ణ ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని దాన్ని కొనసాగించడం కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐడియాలజీని కాంగ్రెస్ పార్టీ పెద్దలను కన్విన్స్ చేయడం కానీ, అవన్నీ ఒక చారిత్రాత్మకమైన పాత్రను పోషించారు. అంటే సంధికాలంలో అంటే ఐసోలేట్ ఇండియన్ ఎకానమీ మనకి ఇంటిగ్రేటింగ్ ఇండియన్ ఎకానమీ తీసుకుపోయి బ్రిక్స్ దేని గురించి మనం మాట్లాడుతున్నామో దాని పునాదులు వేసి ఇంటర్నేషనల్ ఎకానమీలో ఇండియాను ఒక పార్ట్గా చేర్చాడు. కాబట్టి మన్మోహన్ సింగ్కి సంబంధించిన చరిత్ర చదవడం అంటే నవ్య భారతదేశాన్ని, ప్రపంచంతో లింక్ అయిన భారతదేశాన్ని, సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత ఎల్పిజి విధానాల్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ ఎకానమీలో భారతదేశానికి సంబంధించిన అనుసంధానం చేయడంలో వారు ప్రతిభ చాలా గొప్పది. ఇప్పుడు అన్నిటికైనా గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు ఇవాళ నేను మార్నింగ్ నుంచి న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు నేషనల్ ఛానల్లో చివరికి ఆయన మారుతి 800 తోటే ఆయన యుగాన్ని ముగించాడు. ఎంత సింపుల్ సిటీ. చాలా సందర్భాల్లో వాళ్ళ భార్య కౌర్ గారు కూరగాయల సంచి పట్టుకొని పోయి ధరలు ఎక్కువ ఉన్నాయి, ధరలు తక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంట్లో చర్చ చేసేది. అది కూడా అప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చర్చలు జరిగేది. అంటే కుటుంబపరంగా చాలా సాధారణమైన జీవితాన్ని ఆయన గడిపే ప్రయత్నం చేశాడు. ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్. ఇప్పుడు ఆయన మన ప్రైమ్ మినిస్టర్గా మనం గౌరవించడం ఒకవైపు అయితే, ప్రపంచానికి సందేశం ఇవ్వాల్సిన స్థాయిలో ఒక ప్రొఫెసర్గా, ఎకనామిక్స్ ప్రొఫెసర్గా, గొప్ప లారియేటర్గా ఉన్న వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చూడాలి. కాబట్టి ఇండియన్ ఎకానమీ గురించి మనం మాట్లాడుకుంటే మన్మోహన్ సింగ్ గారికి ముందు, మన్మోహన్ సింగ్ గారి తర్వాత అనే కోణాలు తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏర్పడిన బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ బీజేపీ గవర్నమెంట్ దాదాపుగా సరళీకృత ఆర్థిక విధానంలో సేమ్ విధానం ఉన్నా మన్మోహన్ సింగ్ గారికి వాళ్ళకున్న తేడా ఏంటంటే, మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక విధానం మీద అమర్త్య సేన్ చెప్పిన వెల్ఫేర్ ఎకానమీ కనబడుతుంటుంది. అంటే ఒక దేశం యొక్క జీడిపి పెరిగినప్పుడు, ఒక దేశానికి అద్భుతమైన లాభాలు వచ్చినప్పుడు, ఒక దేశం యొక్క ఎకానమీ పెరిగినప్పుడు ఆ ఎకానమీ వెల్ఫేరిజం అంటే ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడాలనే కాన్సెప్ట్ని మన్మోహన్ సింగ్ ఎకానమీ పట్టించుకున్నది. ఇప్పుడున్న మోడీ గారి ఎకానమీ, ఇప్పుడున్న మనకి నిర్మలా మేడం గారి ఎకానమీ ఏదైతుందో అది వెల్ఫేర్ ఎకానమీని తిరస్కరించింది. సరే, సరళీకృత ఆర్థిక విధానాలు ప్రపంచంలో ఇప్పుడు ఏ దేశంలో ఉన్నా కూడా వాటిని విస్మరించి మనం చేయలేం. అదే సందర్భంలో మన్మోహన్ సింగ్ గారు గోల్గుత్తాగా మొత్తం పబ్లిక్ సెక్టార్ మొత్తం ప్రైవేటైజేషన్ చేసే ప్రయత్నం చేయలేదు. 1998-99లో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మినిస్టర్ ఫర్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని పెట్టేసి అరుణ్ శౌరి గారిని తీసుకొచ్చి ఒక మినిస్టర్ చేశాడు. ప్రపంచ చరిత్రలో పబ్లిక్ సెక్టార్ నుంచి ప్రభుత్వ ఉత్పాదకతను అంటే ప్రభుత్వం సంబంధించిన బేసిక్ పార్ట్నర్షిప్ వెనుకకు తీసుకునే ప్రయత్నం కోసం ఒక మినిస్టర్ నుంచి పెట్టిన చరిత్ర ప్రపంచంలో ఏ దేశానికి కనపడదు. అంటే వాళ్ళు కంప్లీట్గా నెకెడ్గా అటువైపు పోయినారు, కానీ వారు బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేశారు. వెల్ఫేర్ ఎకానమిజాన్ని 10 సంవత్సరాలు మెయింటైన్ చేశాడు. కాబట్టి పబ్లిక్ సెక్టార్ పూర్తిగా కుప్పకూలిపోయే భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్కి అవకాశాలు ఇచ్చాడు. నేను ఛాలెంజ్గా చెప్తున్నాను, ఈరోజు విదేశాల్లోకి వెళ్ళి తమ అత్యున్నతమైన ప్రతిభతోటి రకరకాల ప్లేసెస్లో ఎవరైతే సెటిల్ అయినారో భారతీయులు, పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అయినారో, ఇప్పుడు మనకి ఫారిన్కి సంబంధించిన అనేక ఎక్స్చేంజ్ ఇక్కడికి వస్తుందో, భారతదేశాన్ని ఒక బలమైన శక్తిగా ఏదో చేశారు. దాని వెనుక మన్మోహన్ సింగ్ గారు రిఫార్మ్స్ ఉన్నాయన్న విషయాన్ని మాత్రం గౌరవంగా చెప్పాలి. ఆయన మా కాంగ్రెస్ పార్టీకి అనిముత్యం, భారతదేశానికి జాతిరత్నం, ప్రపంచానికి ఒక దిక్సూచిగా, మార్గదర్శిగా మనం భావించాలని మేము అభిప్రాయపడుతున్నాం సార్. రైట్ రియాజ్ గారు, వెల్కమ్ బ్యాక్ టు అగైన్. మనతో